హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో. సో ఈరోజు మేము ముందుకి ఎగ్ బుర్జీ అండ్ చపాతీతో వస్తున్నాను, ఎందుకంటే కొంచెం బ్యాచిలర్స్ ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఇద్దరికి. సో అది ఎలా ఎగ్ బుర్జీ చూసేద్దామా? నెక్స్ట్ సో ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్, అండ్ 4 eggs. సో ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఓకే, మామూలుగా పోసుకోవాలి, మరి ఎక్కువ ఉంటే కూడా ఆయిల్. సో లైట్గా నేను సాజీరా వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కౌస అని కొడుతుంది కదా. సో లైట్గా సాజీరా వేస్తాను అనమాట, కొంచెం మంచిగా ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఆకు కూడా వేస్తాను, చెక్క. సో ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కావాలి. సో గ్రీన్ చిల్లీస్ తర్వాత వేసుకుందాం, కొంచెం ఆనియన్స్ వేగాక. సో ఇది బ్రౌన్ అయ్యే వరకు మనం ఉంచాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదో ఇంకా కొంచెంగా లైట్ కావాలి. ఆనియన్స్ పచ్చి ఉంటే కూడా బాగుండదు, అది డైజెషన్ ప్రాబ్లమ్ వీళ్ళకి కూడా అవుతుంది. సో అవే బర్క్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఇంకా కొద్దిగా లైట్ ఇంకా బ్రౌన్ అయ్యాక మనం అన్నీ వేసుకుందాం. అయ్యాయి కానీ ఇంకా కొద్దిగా. సో ఇప్పుడు కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు తగినాక చూసేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కొక్కసారి కేసం అవుతుంది. సో చూసి వేసుకోవాలి. అండ్ కారం మీ ఇష్టం, ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కదా. స్పైసీ ఉన్న వాళ్ళు స్పైసీ, తక్కువ స్పైసీ తినే వాళ్ళు తక్కువ. గరం మసాలా. సో మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం వేగాలి ఫ్రెండ్స్. ఆనియన్స్కి సాల్ట్, కారము అన్నీ పట్టుకోవాలి కదా, కొంచెం సిమ్లో పెట్టి వేగనివ్వాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వేసినాక కూడా ఒక్కొక్కసారి ఉప్పిసం కొడుతుంది అనమాట. సో మంచిగా వేగనించుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా మొత్తం ఎడల్పు చేసుకొని మొత్తం ఆనియన్స్ మనం ఎగ్ స్మాష్ చేసుకోవాలన్నమాట. దగ్గరకుంటే అది ఇట్లా అదైపోతుంది, సో మిక్స్ కాదు. సో అందుకోసం కొద్దిగా దూరం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్స్ ఎప్పుడైనా వాటర్లో వేసుకోవాలి. మనం వేసేమో అంత ఫెదర్స్ అంత అది ఉంటుంది. సో ఇలా ఫ్రెండ్స్ కొద్దిగా ఇప్పుడేం స్మాష్ చేయొద్దు. సో కొద్దిగా లైట్గా ఇలా అనుకోవాలి. సో ఇలా ఒక 5 minutes వదిలేసారి ఫ్రెండ్స్, వదిలేస్తే చాలా బాగా అవుతుంది. కొద్దిగా
సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా దీన్ని టచ్ చేయలే కదా, ఒక 10 minutes అయింది. సో ఇప్పుడు మనము చూడండి ఆమ్లెట్ మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెల్లిమెల్లిగా మనం టర్న్ చేసుకోవాలన్నమాట. కొంతమందికి ఏమో మొత్తం అది స్మాల్ పీసెస్ కావాలంటారు, కొంతమందికి ఏమో ఇట్లా ఆమ్లెట్ కావాలంటారు. ఫ్రెండ్స్ ఇష్టం అనమాట. సో అందుకోసమే ఇద్దరే కదా, సో మనం ఇద్దరికైతే ఇలానే పెట్టి మంచిగా చపాతీస్ చేసి లాగించేసేయచ్చు ఫ్రెండ్స్. సో ఇలా ఇది ఇప్పుడు 10 to 15 minutes వరకు వేగాలన్నమాట. కొంతమంది ఇలా కూడా ఉంచుకుంటారు. సో దీంట్లో హాఫ్ చేయొచ్చు, మొత్తం కూడా స్మాష్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మంచిగా వేగింది. పీసెస్ ఇవ్వండి. చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్, మంచిగా పప్పుచారు అంచు కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా స్మాష్ కావాలంటే కూడా కొంతమందికి ఇట్లా కూడా చేసుకోవచ్చు, మొత్తం స్మాష్ కూడా బాగుంటుంది అది కూడా. సో ఇష్టం టేస్ట్ చేద్దాము. స్పైసీ. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యమ్మీ ఎగ్ బుర్జీ రెడీ. సో ఇప్పుడు ఎగ్ బుర్జీ అండ్ చపాతీస్ కదా ఫ్రెండ్స్. సో ఎగ్ బుర్జీ ఆల్రెడీ డన్. సో ఇప్పుడు మనం పిండి తడిపేసుకొని చపాతీస్ చేసేసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చపాతీ చేసుకుందాం. వేడిగా ఉండాలి ఫ్రెండ్స్ బుర్జీ అండ్ చపాతీ, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏంటంటే అది స్మెల్ కూడా రాదు. గరం మసాలా గిట్ట మంచి, ఇంకేమైనా అంటే సమ్మర్ లేకుంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో పెప్పర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో డన్. స్మాల్ పుల్కాలు చేస్తున్నాను చిన్నగా. సో ఫ్రెండ్స్ ప్యాక్ చేసి ఇవ్వడమే, అన్నీ రెడీ అయిపోయాయి. చపాతీస్ 2 పెద్దవి 2 చిన్నవి అని చెప్పారు ఫ్రెండ్స్. సో 2 పెద్దవి 2 చిన్నవి చేశాను. ప్యాక్ చేసి ఇవ్వడమే అనమాట. సో చపాతీస్ ఇందులో పెట్టిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పక్కకే ఉంటారు తెలిసిన వాళ్ళు అనమాట. సో ఇందులో నేను యాక్చువల్గా టిష్యూస్ వేసుకోవచ్చు, టిష్యూస్ బదులు నాప్కిన్ పెట్టుకున్నాను. ఇది కూడా క్లాత్దే అనమాట. సో ఇందులో వేడిగా ఉంటాయి. రెడీ. ఎగ్ బుర్జీ కూడా పెట్టి చేస్తాను. సో ఫైనల్గా ఇది మళ్ళీ ఒక్కసారి హీట్ చేసి ప్యాక్ చేసేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే చపాతీస్ చేసే వరకు చల్లగా అయిపోతుంది కదా. సో మళ్ళీ ఒకసారి వెయిట్ చేసి ప్యాక్ చేసేస్తాను. బాయ్.